ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పాపములు క్షమించబడి ఉన్నవి. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుని కుమారుడైన యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలనుగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాని ఆయన నుండి మిమ్మల్ని దూరము చేయనది ఏమై ఉన్నదో మీకు తెలుసా? అది పాపము. మీరు మీ పాపమును పోగొట్టుకున్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ప్రియులారా, మీరు చేయవలసిందల్లా ఆయన హస్తములోనికి పరిగెత్తటం. బైబిల్ ఇలా సెలవిచ్చినది, మీరు చేయవలసిందల్లా ఆయన హస్తాలలోకి పరిగెత్తుకొని వెళ్ళటం. ప్రియులారా, బైబిల్ ఇలా సెలవిచ్చినది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ప్రియులారా, యేసు క్రీస్తు రక్తములో మీ పాపములను కడిగి పవిత్రులనుగా చేస్తాడు. అవును ప్రియులారా, క్షమ అనేది పాపము మరియు దాని యొక్క పరిమాణాలన్నిటినీ నిర్మూలము చేసే దేవుని ప్రేమ నుండి వచ్చిన బహుమతి. ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు ఇలా అంటున్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియులారా, మనమింకా చదివినట్లయితే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుమో అన్న వచనముల ప్రకారము మీరు ప్రోత్సాహపరచబడండి. ప్రియులారా, ఒకసారి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకున్నది. ఆ స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది. ఆ అత్తరు వాటికి పూసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ప్రియులారా, యేసు సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఆమె వచ్చి తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించునితడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా ఆమెను దూషించినది. ఈమె పాపి ఈ ఇంటికి ఎందుకు వచ్చినది? ఆమె యేసును ఎందుకు తొందర పెడుతుంది? ఆమె ఎందుకు అక్కడ ఉంది? ఏదో ఒక విధముగా వారంతా ఆమెను తరిమి వేయాలని అనుకున్నారు. వారి అపహాస్య మాటలు మరియు అవహేళన ద్వారా
ఆమె అవమానానికి గురైంది. కాని యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చేత క్షమాపణతో ఆమెను అంగీకరించి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించి ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన దేవుడు కృపగలవాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్న వచనము ప్రకారము అవును ప్రియులారా, పై చెప్పబడిన వచనము ఎంత నిజము కదా. తన వద్ద వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కృపతో క్షమిస్తాడు. నిజమైన విడుదలను పొందడానికి మీ పాపాలను దాచకుండా ఉండండి. నేను యెహోవా దృష్టికి పాపమును చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క ప్రేమగల ముఖాన్ని వెతకండి. మరియు ఆయన యొద్ద మీ చింతలన్నిటినీ విడిచిపెట్టినప్పుడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ యొక్క ప్రతి పాపమును మీ నుండి తొలగించి వేస్తాడు. అవి మీ యొద్దకు మరలా తిరిగి రావని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అన్న వచనము ప్రకారము అద్భుత మహత్కార్యములు జరిగించుట చేత ఆయన మీ జీవితాన్ని మరల నిర్మించి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆనందింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు సిలువపై చనిపోయేలా ఈ లోకమునకు పంపినందుకై నీకు వందనములు చెల్లించున్నాం. దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించుము. ఈ రాత్రి మా పాపాలన్నిటి నుండి మేము విడుదల పొందడానికి మేము నీ వైపు తిరుగుతున్నాం. దేవా, మమ్మలను మా పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా పాపములను మరియు అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మాకు సహాయము చేయము. అయ్యా, నీ యొక్క ప్రేమగల చేతులను చాచి జిగటగల మంటి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుము. నీ అపరిమితమైన దయ మరియు కృపను మా మీద కుమ్మరించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం.
దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం. మీ సేవకులను సేవకురాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. తండ్రి, ఇప్పటి వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో అయ్యా నాకు తెలియజేస్తున్నారో అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డని నీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు రాత్రి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను శోధనను భయమును మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.